మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఎడతెరిపి లేకుండా వానలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈరోజు అంటే దాదాపు 11 నుంచి 12:30 1 గంటల సమయం వరకు కూడా కొంత వర్షం అయితే విశ్రాంతి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఆనంద్ నగర్లో ఉన్న మొన్న ఒక పాపకు సంబంధించిన ఇన్సిడెంట్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఆనంద్ నగర్కి సంబంధించిన ఒక పాప ఆడుకుంటూ పక్కనే ఇంటి ఎదురుగానే ఉన్న ఒక గెటర్లో పడిపోయింది. ఈ గెటర్లో నుంచి దాదాపు దీంట్లో పడిపోయిన తర్వాత ఈ రింగ్ ఏదైతే ఉందో ఈ రింగ్ గుండా దాదాపు రేడియో స్టేషన్ పిఎఫ్ ఆఫీస్ బ్యాక్ సైడ్ పాప ఇక్కడ మిస్ అయిన తర్వాత ఆ పాప అక్కడ ఐడెంటిఫై అయ్యింది అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. చాలా దారుణం ఇది. ఒక ఆడుకుంటున్న సమయంలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు పాటించలేదు కాబట్టి ఆ పాప దీంట్లో పడి చనిపోయింది అని చెప్పేసి మనకు ఆ రోజు తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలనీవాసులు కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇదంతా ఇప్పుడు నేను నడుస్తున్న వే ఏదైతే ఉందో ఇదంతా ఒక కాలువలాగా ఉండే ఈ వాటర్ ఏదైతే మురికి కాలువ వచ్చిన వరద నీరు కావచ్చు, మురికి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఇక్కడికి వచ్చి ఈ ప్లాట్లలో మొత్తం నిండిపోయేవి అని చెప్తా ఉన్నారు. ఆ పాప చనిపోయిన తర్వాత నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన యంత్రాంగం పూర్తిగా కదిలిపోయిన తర్వాతనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఏర్పడ్డాయి. కాకపోతే సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పాటించలేదు, అసలు పట్టించుకునే అధికారులు లేరు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా ఈ నిన్న నుంచి కురుస్తున్న భారీ వర్షానికి చాలా ఏరియాల నుంచి వాటర్ ఏదైతే వస్తుందో ఆ ఫ్లో అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదంతా ఈ వాటర్ అనేది సేమ్ పిఎఫ్ ఆఫీస్ అదేవిధంగా రేడియో స్టేషన్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఒక ఏరియాకి అయితే వెళ్ళి అక్కడ జమ అవుతుందని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒకసారి స్థానికులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి చాలా బాధాకరం అండి. ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్లే ఆ పాప చనిపోయింది అనేది మాకు క్లియర్గా తెలుస్తుంది. దాదాపు 10 రోజులు అవుతుంది, అయినా కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏం చెప్తారు మరి? మేము మొన్న కలిసిపోయినాం కమిషనర్ దగ్గర మాట్లాడడానికి పోయినాము. కమిషనర్ కూడా వచ్చిండు. నేను కంచా వేస్తా, ఇక్కడ నుంచి రాకుండా మొత్తం మోరీ తీస్తా, ఇక్కడ లైన్ వేస్తా అని కరెంటు విధి దీపాలు కూడా లేవు మా దగ్గర. ఇంకొకటి ఏంటంటే 333 kV వైర్ లైన్ ఉంది, అది తీయిస్తామని అన్నారు. ఇక వస్తున్నారు, ఎమ్మెల్యే వచ్చిండ్రు, ఇలా అలా వచ్చి చూసుకుంటానే పోతుండ్రు, కానీ ఎవరేం సమాధానం, ఇక్కడ ఏం పని అయితే ఎవరికి అవుతలేదు, ఏమైతలేదు. ఇక చూసేటోళ్ళు చూస్తున్నారు, వచ్చిన ఇప్పుడు రోజు ఒకళ్ళు పడుతున్నారు, రోజు ఒకళ్ళకి తీస్తూ పోతూనే ఉన్నాం. దీని కొరకు ఏం సంబంధం, వాళ్ళకి చెప్తున్నాం కానీ వాళ్ళు ఎవరేం పట్టించుకుంటారు లేరు. ఇప్పుడు ఇందాక ప్రతి సంవత్సరం ఇట్లానే అవుతుంటుంది. మేము గత 25 సంవత్సరం నుంచి ఇది బ్రిడ్జ్ అని నేనే వేయించింది. ఇది ఇక్కడ ఇట్లానే ఇడిసబెట్టి వెళ్ళిపోయిండాలి. ఈ కల్వర్ట్ కోసం చాలా సార్లు కూడా మీరు ఫైట్ చేసారు అని మాకు కూడా తెలిసింది. కాకపోతే మీ బ్యాక్ సైడ్ ఏదైతే ఇదంతా ఈ ఏరియా అంతా ఏదైతే ఉందో ఇది ఒక రోడ్ లాగా కూడా కనిపిస్తుంది. ఈ రోడ్ అంతా ఎందుకు ఇంత అపరిశుభ్రంగా ఉంది? పట్టించుకునే అధికారులు లేరు, అసలు లేరు. ఇక్కడ చేయడం అనేది ప్రతిసారి ఒక ఎలక్షన్ కొరకు వస్తారు లీడర్స్ కూడా, కార్పొరేటర్ కానీ ఏదైనా లీడర్స్ కానీ ఏమైనా వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ వేద్దాం అనుకుంటారు. కానీ వేయరు. మళ్ళా సంవత్సరం మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడే ఇటు చూసుడు ఉంటుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలా మంది ఈ రోడ్లు కరెక్ట్ బాగాలేక ఈ వాటర్ అంతా నిండిపోయిన తర్వాత నడుచుకుంటూ వచ్చే టైంలో వేరే వాళ్ళకు కూడా కాళ్ళు ఇరిగినాయి, అదేవిధంగా చాలా సార్లు పడిపోయారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇది కరెక్టేనంటారా? కరెక్టే. మొన్న ఒక ముసలామె పడి ఉండే లోపల, ఆయన పడితే ఆమెకు సీరియస్ అయిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకువెళ్ళినాం. వారం రోజులు ఉంచినాం, కాలు ఇరగలు, ఆమె మొత్తం సీరియస్ అయిపోయింది. మొన్న ఇంకొక డిసెంట్ ఒక అమ్మాయి చనిపోక ముందు తెల్లారి మళ్ళీ పక్క కాలు ఇరిగిపోయింది, ఆమె పడ్డది. ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. మరి ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినప్పుడు కనీసం మీకు ఒక సీసీ రోడ్ వ్యవస్థ అనేది లేదు, సీసీ రోడ్లు లేక అదేవిధంగా సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేదు. ఇక్కడ మనం ఒకసారి చూస్తే అండి, ఇదంతా ఒక ఎత్తు అయితే ఎవరైతే ఈ ఇంట్లకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన డ్రైనేజీ వ్యవస్థ కూడా లేక వాళ్ళు ఓన్లీ పావుడాలతోని ఏదైతే మురికి నీరు కావచ్చు, బాత్రూమ్కి సంబంధించిన వాటర్ ఏదైతే ఉంటుందో వచ్చి దీంట్లో కలిపేసుకునేటట్టు, ఈ వాటర్ వచ్చి దీంట్లో కలిసేటట్టు వాళ్ళు పూర్తిగా చేసుకున్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చాలా విషాదం ఇది. నిజామాబాద్ జిల్లాలోనే చాలా పెద్ద విషాదంగా మనం చెప్పుకున్నాము. చెప్పండి, ఇంకేం చెప్తారు? కరెంట్ షాట్ తోటి ఇద్దరు చనిపోయిండ్రు ఇంతకుముందు. సంవత్సరంకి ఒకళ్ళు చచ్చిపోతుంటారు కరెంట్ షాట్ తోటి. 330 kV దీనికి ఇంటికి కూడా హమ్మింగ్ వస్తుంటుంది.
మొత్తం షార్ట్ వస్తుంటుంది అర్థింగ్ వర్షం పడంగానే గుయ్యి అనే సౌండ్ వస్తుంటుంది. ఎంతసార్లు ఎలక్ట్రిసిటీ బోర్డులో పోయి కంప్లైంట్ ఇచ్చినాము, అప్లికేషన్ పెట్టింది ఉంది. మొన్న కవిత వచ్చి నేను తీపిస్తా అన్నది, మళ్ళీ ఎమ్మెల్యే వచ్చిండు ధనపాల్ గణేష్ గుప్తా కూడా చెప్పిండ్రు. ఎమ్మెల్యే ఇక్కడ చూస్తారు మళ్ళీ పోతారు, మళ్ళీ చూడలేదు. మొన్న ధనపాల్ సూర్యనారాయణ కూడా చెప్పినాం, సార్ ఇట్లా మా ప్రాబ్లం ఉంది, రోడ్డు ఇవి వేయండి, మాకు ఈ కాలువ మురికి కాలువ అది ఇది కొద్దిగా ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చేయండి, టెంపరవరీగా చేయకుండా అని కూడా చెప్పినాము. చేస్తామని అన్నారు, మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు మొన్న వచ్చిన లైన్ దొవ్వేసిండ్రు, వట్టికి మళ్ళీ పడేటట్లా పెట్టేసిపోయారు. మళ్ళీ ఇబ్బంది కావడం అన్నట్లు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఇది అంటే యథావిధి అంటే ఏడేసిన గొంగళి ఆడనే ఉన్నట్టు ఏదైతే మున్సిపల్ అధికారులపైన అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. అంటే మనం అనడం కాదు, కాలనీ వాసులతో మనం మాట్లాడుతున్నాం. ఎవరిని అడిగినా కూడా 10 రోజులు అవుతుంది, 10 రోజుల నుంచి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేదు. చాలామంది చిన్న చిన్న పిల్లలు ఇదే దారిలో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి ఏమైనా ఫినిషింగ్ లాంటి ఇలాంటి ఏమైనా ఏర్పాటు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ప్రజల ప్రాణాలని కాపాడే వాళ్ళు అవుతారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ఏదైతే అనన్యకి సంబంధించి మాట్లాడుకుంటే దాదాపు 3 సంవత్సరాల వయసు కూడా లేదు. అప్పటి వరకు ఇంట్లో ఆడుతూ పాడుతూ తిరిగిన అనన్య ఈ కాలువలో పడి చనిపోయింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. ఏదైతే కాలనీకి సంబంధించిన చాలామంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇదే ఏరియాలో వస్తుంటారు పోతుంటారు. ఒకసారి వారితో మాట్లాడదాము. నాని, ఆ పాపతో మీరు ఆడుకుంటుండే మాట్లాడుతుండే అని చెప్పేసి చెప్తున్నారు. మంచిగా ఎట్లుంటుండే ఆ పాప మీతోనే? చిన్న ఉంటుండే 3 ఇయర్స్, చిన్న ఉంటుండే 3 ఇయర్స్. రోజు ఆడుతుండే మాతోటి వచ్చి. ఇటు వచ్చినప్పుడల్లా ఆమె గుర్తుకొస్తుంది. ఇంకా మేము ఆడ క్రికెట్ ఆడినప్పుడు వస్తుండే ఆమె వచ్చి అన్న అన్న అంటుండే. ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇంకా ఇది మంచిగా చేయాలి, ఎవరు పట్టించుకుంటలేరు. అని నువ్వు చెప్పు బేట, ఇప్పుడు ఆ పాప మీతో ఆడుకుంటుండే, మీతోని అన్న అన్న అని చెప్పేసి మీతో పిలుస్తుండే, పలకరిస్తుండే, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇటు వచ్చినప్పుడు అలా ఆ పాప గుర్తుకొస్తుందా మీకు? అవును, మంచిగా అనిపిస్తలేదు పాపం. నువ్వు చెప్పు బేట, మీతో ఆడుకుంటుండే? అవును, మేము ఆడ క్రికెట్ ఆడేటప్పుడు అన్న అన్న అనుకుంటా బాల్ తీసుకుంటుండే, ఆడుకుంటుండే అంతే. అట్లా చనిపోయింది అని చెప్పేసి తెలిసిన తర్వాత, అనన్య గురించి మీకు తెలిసిన తర్వాత మీకు మస్తు బాధ అనిపించిందా? ఎస్, బాధ అనిపించింది. ఏం చేద్దాం, రోజు ఇన్నే కూర్చుంటుండే, ఆడుకుంటుండే మేము. ఇక చనిపోయినప్పటి నుంచి ఎక్కువ వస్తలే, ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చాడు. మమ్మల్ని చూసి వచ్చారా మీరు? ఓకే. సో చూడండి, ఇది చిన్న చిన్న పిల్లల్ని మనం దేవుళ్ళలాగా చూస్తూ ఉంటాము. ఈరోజు చిన్న చిన్న పిల్లలందరూ ఈ గల్లీలో ఉండే వాళ్ళంతా ఈ ఏరియాలో ఆడుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆ పాపతో ఏదైతే 3 ఏళ్ళ చిన్నరైనటువంటి అనన్య గురించి చాలా దీనంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగడం పట్ల చాలామంది నిజామాబాద్ పట్టణ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పడి చనిపోయిన ఎవరైతే ఆ అనన్య గురించి మాట్లాడుకుంటే చాలా దారుణం. ఇక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ ఈ మురికి కాలువలో ట్రావెలింగ్ చేసిన తర్వాత ఏదైతే రేడియో స్టేషన్ నియర్ బై ప్లేస్లో పిఎఫ్ ఆఫీస్ ప్లేస్లో ఆ పాపనైతే ఐడెంటిఫై చేయడం జరిగిందనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో చాలా ఏరియాలలో కూడా సరైన సీసీ రోడ్లు లేక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే 2 రోజుల నుంచి కూడా చాలా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరైతే వ్యాపార సముదాయాలకు వెళ్ళేటప్పుడు కావచ్చు, షాప్స్ వెళ్ళే టైంలో కూడా ఈ బురదలో వాటర్ ఎక్కడ అంటే ఏ లెవెల్ ఉందని చెప్పి తెలియదు. కాబట్టి బురదలో పడి ఒక అమ్మకి కూడా ఒక కాలు ఇరిగిందని చెప్పేసి మాకు తెలుస్తుంది. అసలు ఏమైందమ్మా అసలు ఆ రోజు? ఇట్లనే వర్షం పడేది, ఆ కాలువరిండింది, అది బురద పాకురు పట్టింది. మేము నడంగానే ఇట్లనే బోలు దమ్మబోతానన్న నేను ఇల్లుకి చేసుకున్న దాకా వెళ్ళదు. ఎత్తిపోయి ఇట్లా వెళ్ళిన పొద్దున్న పూట వెళ్ళి అయితే అది బురదలలో సిప్ అయి బోళ్ళ కలబడ్డా. అయితే ఒక పక్కకున్న వాళ్ళు ఇట్లా చూసి సడన్గా అయ్యో అమ్మ పడ్డది అని మా పిల్లల్ని పిలిచింది. వాళ్ళు మా పిల్లలు లేపదాకా నాకు నేను మొత్తం అలా ఇదైపోయినా బోర్లక్కల. కానీ మొన్న కూడా ఒక పాపయ్య చనిపోయిందంట కదా మీ ఇంటి ముంగటనే, ఒక పాపయ్య చచ్చిపోయింది. ఈ మన ఈ రోడ్లు చక్కగా లేక, అదేవిధంగా ఈ మన ఈ డ్రైనేజ్లు కూడా చక్కగా లేకనే ఇట్లా అయిందని చెప్పి చెప్తున్నారు. నిజమేనమ్మా? నిజమే, ఫుల్ వర్షం వచ్చింది అయ్యల్లా, మొత్తం పొంగింది. ఇక మస్తు వాన వచ్చి తక్కువైంది. కానీ మేము అయితే మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు, మా ఆయన కూడా లేరు, ఇంట్లోనే ఉంటాం, ఇట్లనే పండుకుంటున్నాం. కానీ మా ఆయన మా పిల్లలను తోలుకొని వచ్చాడు. అలా నానమ్మ వచ్చి మా పాప లేదు అని ఏమి గుర్తు అయితే అలా మన్మడు చూసి అమ్మ అయ్యో ఏమంటాడు నానమ్మ తాగుతుంది, నీళ్ళు తాగుతుంది, తాగంగా ఏమన్నారంట ఆ పిల్లాడు.
అమ్మో ఇట్లా పడ్డది అన్నాడో ఏమన్నాడో తెలియదు. ఎట్లా పోయిందో చెట్లలో పోయిందో ఎట్లా పోయిందో అంత లెంకింది. ఈ సరైన సీసీ రోడ్లు లేక అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించి కరెక్ట్ ఫినిషింగ్ అనేది అంటే గల్లీలలో ఉన్నప్పుడు చాలా వరకు చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు పోతుంటారు. ఆ కాలువలో పడి ఒక చిన్న పాప చనిపోయింది. రానున్న రోజుల్లో కూడా ఏమైనా ఇన్సిడెంట్లు జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా మున్సిపాలిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ బురదలో పడి ఆల్రెడీ ఒక ముసలామె కూడా చాలా ఇంజూర్ అయింది. అదేవిధంగా ఇంజూర్ అయిన 2 రోజులకే ఈమె కూడా కాలెరిగింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో ఫైనల్గా మాట్లాడేది ఏంటంటే రోడ్లని కరెక్ట్ మరమ్మతులు చేసి ఈ బురద అనే దాన్ని ఖచ్చితంగా ఒక సైడ్కి ఇట్లా మన జేసీబీతోని ఇదేమైనా చేసినట్లయితే క్లీన్ చేసినట్లయితే రాకపోకలు అన్నిటి కరెక్ట్ ఉంటాయి, నడవడానికి కూడా ఈజీ ఉంటుంది అని చెప్పేసి ఏదైతే ఆనంద్ నగర్ ప్రజలైతే చెప్తా ఉన్నారు. సో ఇది సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ మోహన్తో బాలు, సుమన్ టీవీ, ఆనంద్ నగర్.